హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అరకప్పు గోధుమ పిండితో సింపుల్ స్వీట్ రెసిపీ చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. స్వీట్ రెసిపీ కాబట్టి దీనిలోకి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుము, ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు యాలుక్కాయల పొడి, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి తురుము వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చిటికెడు ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వరకు పాలు పడతాయండి. కానీ అరకప్పు ఒకేసారి వేసేయకుండా ఒక పావు కప్పు వేసుకుని కొంచెం కలుపుకుని మళ్ళీ ఇంకొక పావు కప్పు వేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు నాననివ్వాలి. దీనిలో బెల్లం తురుము వేసాం కదండి, 10 నిమిషాలకి ఈ బెల్లము చక్కగా నాని మెత్తబడుతుంది. దానికోసమని ఒక 10 నిమిషాలు ఇలా నానపెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుంటే ఈ మెత్తపడిన బెల్లం అంతా కూడా దీంట్లోకి చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీనిలోకి పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా పాలు వేసుకోవాలి. మనం పాలు వేసుకునేటప్పుడు ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి. పాలు కొంచెం సరిపోకపోతే ఇంకొన్ని వేసుకోవచ్చు. మనకి ఇలా పల్చగానే ఉండాలి. పిండి ఇలా పల్చగా ఉంటే చుట్టూ అంతా కూడా కరకరలాడుతూ లోపలంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బాగా కాగిన నూనెలోకి ఈ పిండిని వేసుకుని దోరగా కాలనివ్వాలి. పిండిని నూనెలో వేసిన తర్వాత పిండి గరిటికి అంటుకోకుండా ఇలా నూనెని ఈ పిండి పైన వేసినట్టయితే పూరి పొంగినట్టుగా పొంగుతుంది. ఇలా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండిని నూనెలో వేసినప్పుడు మనకి అడుగునేమన్నా అంటుకుంటున్నట్టు అనిపించినట్టయితే పిండి బాగా పల్చనైపోయినట్టు. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ గోధుమ పిండిని కలుపుకుంటే చక్కగా మనకి ఈ విధంగా పూరీలాగా వచ్చేస్తుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుని ఈ పూరీలు వేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి లేదంటే యాలుక్కాయల పొడి వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి వేడిగా కూడా తినచ్చు. 2 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.